నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం స్థాపించబడింది. సో ఇప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు కూటమి పార్టీలకి, బీజేపీ, జనసేన, టీడీపీ. సో ఇట్లా భారీ మెజారిటీ తోటి వైఎస్ఆర్సీపీని బొక్కబోర్లా పడేలాగా కూడా ఓడించి తమ సత్తా చాటుకుంది. సో ఈ క్రమంలో మొన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల పరంపర కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకను రాజేస్తున్నాయి. ఆయన మొన్న చేసినటువంటి కూటమి పార్టీల చీలికలకు సంబంధించి చర్చ జోరుగా సాగుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎవరైతే సుదీర్ఘ రాజకీయ యోధుడుగా ఉన్నారో ఆయన వాస్తవానికి కూడా ఒక మంచి రాజకీయ వ్యూహకర్తగా కూడా చెప్పాలి. అంటే వాస్తవానికి ఆయన చేస్తున్నటువంటి ఎత్తులు పై ఎత్తులు చంద్రబాబుకు మించినటువంటి ఆరితేరినటువంటి రాజకీయ కురువృద్ధులు ఎవరు ఉండరు. సో ఈ నేపథ్యంలో కొత్త చర్చ తెర మీదకి వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ ఎవరైతే ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో ఆయనకు చెక్ పెట్టే దిశగా చంద్రబాబు ఒక పెద్ద వ్యూహంతో ముందుకు వస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవ అవాస్తవాలు మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. అంటే ఇప్పటికే ఇద్దరు కూడా ఎవరైతే సీఎం, డిప్యూటీ సీఎం, అట్లాగే మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్, ఈ ముగ్గురి మధ్య కొంత ఆధిపత్య పోరు ఉందనేది ఒక చర్చ అయితే వాళ్ళిద్దరు కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా అట్లాగే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఇద్దరు కూడా త్వరలో దావోస్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా ముందుకు వెళ్ళబోతున్నారు. సో ఈ క్రమంలో త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ జరగబోతుందనే చర్చ కూడా ఉంది. ఆ సందర్భంగా కొంతమంది మంత్రులకు కొంత కట్ చేయబోతున్నారు చంద్రబాబు అని కూడా తెలుస్తోంది. మరి ఇట్లాంటి సందర్భాల్లో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తారని కూడా విస్తృతమైనటువంటి ప్రచారం సాగుతోంది. అంటే రానున్నటువంటి 4.5 ఏళ్లలో లోకేష్ నాయకత్వాన్ని ప్రతిష్టం పరచడానికి కీలక సమయం ఇదే అని కూడా ఆ దిశగా అడుగులు వేయాలని కూడా టీడీపీ వర్గాలన్నీ గత కొంతకాలంగా భావిస్తున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు ఆలోచన కూడా వీలైన త్వరగా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని ఒక భావనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత సీఎం సీట్ను అప్పగించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లుగా పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అంటే ఈ ప్రణాళికను ముందు అమలు చేసేందుకు ఇప్పటికే మంత్రాంగం అంతా మొదలైంది. అయితే డిప్యూటీ సీఎం ఒక్కరే ఉండాలని షరతు విధించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారనేది కొంత ఉత్కంఠగా మారింది. అంటే కూటమి ప్రభుత్వం తీరుతెన్నలను, టీడీపీ ప్రణాళికలను నిశ్చితంగా గమనిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుకు కొంత సమ్మతించకపోవచ్చని కూడా తెలుస్తోంది. జనసేన వర్గాల్లో టాక్ అయితే ఆ విధంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో పవన్ అనే కొంత హడ్డలను అధిగమించి లోకేష్కు పట్టం కట్టేందుకు చంద్రబాబు ఇప్పటికీ కొంత ఎత్తుగడలు వేయటం మొదలు పెట్టారని కూడా పరిశీలకులు భావిస్తున్నారు. అంటే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వైజాగ్ టూర్ కొంత దీనికి కేంద్ర బిందువైంది. మోదీ విశాఖపట్నంలో పర్యటిస్తున్న సందర్భంగా ప్రధానితో పాటుగా వేదిక మీద లోకేష్కు స్థానం కల్పించడం ఈ ఎత్తుగడల్లో భాగమేనని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అసర్టివ్గా ఉండటం, కాకినాడ పోర్టు, తిరుపతి తొక్కిసలాట వంటి ఘటనలో కఠినమైనటువంటి వైఖరి ప్రదర్శించడం వంటి అంశాలు కూడా టీడీపీ శ్రేణుల్ని ఆలోచనలో పడేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే కూటమి ప్రభుత్వంలో పవన్ స్పెషల్ ఫోర్స్గా కనిపించడం కొంత టీడీపీని ఇరకాటంలో పడేస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా లోకేష్ను ముందుకు తీసుకురావాలనే ప్రతిపాదన బలంగా పార్టీలో వినిపిస్తోంది. టీడీపీ భవిష్యత్తు కోసం ఇది తప్పనిసరని కూడా కొందరు సీనియర్ నాయకులు ఇప్పటికే చంద్రబాబు దగ్గర మొరబెట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ అంతర్గత చర్చలకు అద్దం పడుతున్నట్లుగా ఇటీవల టీడీపీ అనుకూల మీడియా కూడా కొంత పవన్కు వ్యతిరేక స్వరం ప్రారంభించింది. లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని చంద్రబాబుపై ఆ పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లుగా వార్తలు రాస్తూ పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొస్తున్న వ్యవహారం చూస్తుంటే ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారమే జరుగుతోంది అనేది కూడా కొంత తెలుస్తోంది. ఆ దిశగానే కొంత రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మరి జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారని, చంద్రబాబు కనుక అలాంటి నిర్ణయమే తీసుకుంటే తాము ఎలా రియాక్ట్ అవ్వాలనే విషయంపైన ఇప్పుడు జనసేనలో కూడా కొత్త చర్చ తెర మీదకి వస్తుంది. సో వాస్తవానికి డిప్యూటీ సీఎంలుగా గతంలో చాలామంది 2, 3, 4 పనిచేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్తో పాటుగా లోకేష్ని కూడా డిప్యూటీ సీఎం చేసే అవకాశాలు ఉంటాయా, లేదంటే ఒకరే డిప్యూటీ సీఎం ఉంటారా, లేకుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎట్లా ఉండబోతుంది అనేది కొంత హాట్ టాపిక్గా మారుతుంది. మరి నిజంగానే ఇప్పుడు కూటమి పార్టీల్లో అలక చీలిక రెండు మొదలైనాయా, ఒకవేళ మొదలైతే ఎట్లా ఉంటాయి? సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజంగానే లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేసే అవకాశం ఎంత మేరకు ఉంది? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.